ఇంటికి వెళ్ళకపోయినా ఇటు ఏ ఊరికైనా కేటాయిస్తున్నాం. రాపోలు జగన్ గారు ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి అని చెప్తారు. దయచేసి అందరం కూడా ఉంటే ఒక నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది. దయచేసి ఎవరు వెళ్ళవద్దు, అందరు ఇక్కడే ఉండండి. జగన్ గారు చేనేతల బహిరంగ సభ సన్నాహక సమావేశానికి చేనేత నాయకుడిగా మీరు రాజకీయంలో మరింత పదవులకి తెలియజేయాలని ఆశిస్తూ నేను శుభాకాంక్షలు. జై చేనేత, జై చేనేత, వర్ధిల్లాలి చేనేత కులాల ఐక్యత, వర్ధిల్లాలి చేనేత సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్. చేనేతల ఆత్మగౌరవ సభను మేడం కోసం మీరు అమెరికా కావచ్చు, మెక్సికో కావచ్చు, జపాన్ కావచ్చు, ఈ అన్ని దేశాల్లో చాలా ప్రాబ్లం ఇస్తున్నారు. వేరే చేనేత వర్గానికి మన దేశంలో కూడా ప్రాబ్లం ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అది సరిగా అందట్లేదు. ఇంకో విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే టైగర్ ఏంటంటే రాజకీయంగా మనం కూడా ఎదగాలి. రాజకీయంగా ఎదిగినప్పుడే మనకి మార్పు తీసుకురావాలి, వాళ్ళకి అండగా ఉండాలనే విధంగా ఈ సమావేశాన్ని నిర్వహించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడే విచ్చేసిన గౌరవనీయులు, మన అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర శాసనసభలో చేనేతల బ్రతుకుల మీద గళం విప్పి మాట్లాడగల నాయకులు పెద్దలు ప్రసాద్ గారిని ఈ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. చెప్పాము, మరి ఇంకా సమాచారం రాలేదు. వాళ్ళు కూడా వేదికను అలంకరిస్తారు. సరే, ఈ సభ యొక్క ఉద్దేశం విశ్వానికి అవసరం అన్న అవసరాలు మన కథలు వేసే రాజకీయ
ఇవ్వాలి మనకు గుర్తింపు, ఇదే ఆలంబనం. చంద్రుడికో నూలిపోకు. అలాగే గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఒక చక్కని గన్ పేలింది. ఇక్కడ కందికుంట వెంకట ప్రసాద్ గారు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మా గొంతెత్తి వినిపించి అవకాశాలు పుణికిపుచ్చుకునే విధంగానే ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ సమావేశం కానీ భవిష్యత్తు బహిరంగ సభలు కానీ ఏర్పాటు చేసింది. అంతేకాకుండా పేదరికం నిరంతరం వెంటాడేటువంటి వర్గాల నుంచి పేదరికాన్ని పారదోలనే ఆలోచనతో, అది కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ధనవంతులు కావాలనే ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తాము. అటువంటి పరిపాలనలో మా కులాలు కూడా ధనవంతులుగా మారాలా, ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలా, రాజకీయ ప్రాధాన్యత సంపాదించుకోవాలా, చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం వహించాలనే ఆలోచనతోనే ముందుకు తీసుకునే విధంగానే మా ఆలోచనలు ఉంటాయి. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో నిర్వహించుకోబోయేటువంటి బహిరంగ సభ రూపకల్పన కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది చేనేత వర్గాలు ఉపకులాల గురించి ఆలోచన చేయదు. ఇది ఏకైక కులం, పేద కులం, చేనేత కులం అందరూ కలిసికట్టుగా ఈ బహిరంగ సభని విజయవంతం చేయడంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ వారికి మన అందరి సంపూర్ణ సహకారాలు అందించాలని చెప్పేసి నా వంతుగా కూడా నా మీద పెట్టినటువంటి ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది చేనేత కులాల వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏప్రిల్ 27న జరగబోయేటువంటి చేనేత ఆత్మ గౌరవ సభని విజయవంతం చేయమని చెప్పేసి పిలుపునిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నటువంటి చేనేత వర్గాలు ఒకసారిగా ఏం కోల్పోతున్నామో గ్రహించుకున్న తర్వాత కోల్పోయింది చాలు, ఇంకా కోల్పోకూడదనే ఆలోచనతోనే అందరూ ఏకమవ్వాలనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి ఆనంద్ ప్రసాద్ గారు, అదేవిధంగా విచ్చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు చేరినటువంటి కుల ప్రముఖులు ఉన్నారు, కుల బాంధవులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అందరికీ కూడా అదేవిధంగా పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వర్గాలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మా కులంలో భావితరాలు మేము నష్టపోకూడదు, వాళ్ళ అభ్యున్నతి కోసం మేమందరూ పాటుపడాలా, ఏకమవ్వాలనే ఆలోచనని ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఈ సమావేశంలో తర్వాత చేసేటువంటి బహిరంగ సభలో ఏదైతే చేనేత వర్గాలకు జరిగినటువంటి అన్యాయం కావచ్చు,